కూటమి ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. కంగారు పడుతున్నారు. వేగంగా అడుగులు వేయాలన్న ఆతృతకు వచ్చేస్తున్నారు. ఎన్నికల ముంగిట సహజంగా పార్టీలన్నీ అన్ని రకాలుగాను సన్నాహాలు చేసుకుంటాయి. ఎన్నికల సమరాంగణంలో తమ సత్తా చాటేందుకు తగ్గట్టుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటాయి. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల ముందే కూటమి నేతలు కంగారు పడుతున్నారంటే ఏదో జరగబోతుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. దేశంలో జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న ప్రచారం ఉంది. జమిలీ ఎన్నికలకు తగ్గట్టుగా ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో చర్చ జరిగింది. దాన్ని జేపీసీకి ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అమల్లోకి తీసుకురాకపోతున్నారు. అయితే జమిలీ ఎన్నికలు 2029 సాధారణ ఎన్నికల తర్వాతే అమల్లోకి వస్తాయి అని పైకి కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వాస్తవంలో 2027 నాటికే జమిలీ ఎన్నికలు తప్పవా అనేటువంటి అంచనాకు వచ్చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. గడప గడపకు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకం మాదిరిగానే తొలి అడుగు పేరుతో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి తిరిగేదానికి శ్రీకారం చుడుతుంది. మళ్ళీ ఓటర్లను కలుసుకునేదానికి రంగంలో దిగుతుంది. ఎన్నికలు జరిగి గద్దెనెక్కి ఏడాది ముగిసిన వెంటనే మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారంటేనే జమిలీ ఎన్నికల దిశలో ఆలోచన ఉంది అనేటువంటి సంకేతం స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికలు ఎప్పుడొస్తాయో స్పష్టత లేకపోవడంతో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అనే దానికి తగ్గట్టుగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలు గనక 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి వస్తే దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలనేటువంటి యోచనలో చంద్రబాబు అండ్ కో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే తాజాగా నేతలందరినీ ఇంటింటికి పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తిరిగి తాము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అనుసరించి ఆయన పందాలోనే సాగుతున్నటువంటి తీరుగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల ముంగిట ప్రజలకు దూరమయ్యారు అనేటువంటి అభిప్రాయం రాకుండా, ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అనేటువంటి పేరు రాకుండా చూసుకునేదానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తోంది. మరి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేలు ఇతర నేతలు అంతా క్షేత్రస్థాయిలోకి వెళితే అప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంటుంది? ఎన్నికలు తగ్గట్టుగా ఎప్పటి నుంచే రంగంలోకి దిగి సన్నాహాలు చేసుకోవడానికి కూటమి నేతలు కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఏ రీతిని సాగుతాయి అన్నది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇటీవల మొదటి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలకు పిలిపించిన రాష్ట్రంలో ఎక్కడ పెద్దగా స్పందన కనిపించట్లేదు. చాలామంది నాయకులు ఏదో నామమాత్రంగా తూతుమంత్రంగా ఆఫీసుల్లో కేకులు కట్ చేసి ఇదే విజయోత్సవం అన్నట్టుగా సరిపెట్టుకున్నారే తప్ప ప్రజలతో భారీగా కార్యక్రమాలకు పూనుకున్న నియోజకవర్గాలు చాలా నామమాత్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గడప గడపకు వెళ్ళేదానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం, ఇది రాజకీయంగా వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా చేపడుతున్నటువంటి సన్నాహాల్లో భాగంగానే కనిపిస్తుండడం, ఇవన్నీ కూడా కూటమికి ఏ మేరకు మేలు చేస్తాయి, ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయి చూద్దాం మరి.